హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు బోన్లెస్ చికెన్ ఫ్రై చూపిస్తానండి. ఇది మా అబ్బాయికి చాలా ఇష్టమండి. ఈ బోన్లెస్ చికెన్ ఫ్రై ఆలుతో వాడు చాలా ఎంజాయ్ చేస్తాడు. సర్లే, నేను కూడా ట్రై చేశాను. మంచి కాంబినేషన్ అనే చెప్తాను, చాలా బాగుంది. ఈ బోన్లెస్ చికెన్ ఫ్రై చాలా అంటే చాలా బాగుంటుందండి. దీని టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పొచ్చండి, అంత బాగుంటుంది. ఇది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి, బ్రెస్ట్ పీసు. దాన్ని చిన్న చిన్నగా కట్ చేశాను. చూడండి, చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోండి, బాగా ఫ్రై అయిపోతాయి. అందులోనే నేను కొంచెం కరివేపాకు కూడా కట్ చేసి వేశాను. ఇందులోనే ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ఉల్లిపాయ అండ్ నిమ్మకాయ కూడా వేసేసి బాగా కలుపుకున్నా. కొంచెం కొంచెం వాటర్ పోసుకుని కలుపుకోండి, మరి వాటరీగా కలిపేయకండి, కొంచెం వాటర్ పోసుకోండి చాలు. దానిలోనే కొంచెం ఆయిల్ కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి స్టవ్ మీద పెట్టి 5 minutes కుక్ అవనివ్వండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి కలుపుకుందాం. నేను సిమ్లోనే ఉంచుతానండి స్టవ్. మీకు అలా అయితేనే ప్రాపర్గా కుక్ అవుద్ది ఏదైనా సరే. మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక 5 minutes కుక్ చేద్దాం. చూసారు కదా, ఇంతలా కుక్ అయితే సరిపోద్ది. అంటే బాగా ఉడికిపోలేదు, ఇంచుమించు 70% కుక్ అయ్యాక ఒక కడాయి తీసుకుని దాంట్లో ఆయిల్ పోసి జీడిపప్పు, కరివేపాకు వేసి బాగా వేపుకుని తీసి పక్కన పెట్టుకోండి. ఈ జీడిపప్పు ఇవి తర్వాత లాస్ట్లో వేద్దామండి. ఇప్పుడు చికెన్, మనం బాయిల్ చేసిన చికెన్ వేసేద్దాం. మొత్తం చికెన్ వేసేసి బాగా కలుపుకొని సిమ్లోనే మూత పెట్టి ఒక 5 minutes కుక్ అవనివ్వండి. ఈ చికెన్ ఫ్రై రోటీల్లోకి కూడా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. వైట్ రైస్లోకి కూడా బాగుంటుందండి, రసం పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. మూత తీసి ఒక్కసారి కలుపుకోండి. కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఇంకొంచెం సేపు మగ్గనివ్వండి. ఆలు ఫ్రై, ఈ చికెన్ ఫ్రై కూడా కాంబినేషన్ చాలా బాగుందండి, మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మూత తీసి మళ్ళీ కలుపుకుందాం. అయిపోయిందండి మన చికెన్ ఫ్రై. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న కాజు, కరివేపాకు అండ్ కొత్తిమీర వేసి బాగా కలుపుకొని ఒక్క 2 minutes మగ్గనివ్వండి, సరిపోతుంది. ఈ బోన్లెస్ చికెన్ ఫ్రై టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి పెట్టి వాళ్ళేమన్నారో నాకు కామెంట్ చేయండి. నిజంగా చాలా బాగుంటుందండి. పిల్లలకి ఒక్కసారి చేసి పెడితే మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకుంటారు, అంత బాగుంటుంది. చూస్తున్నారు కదా, మీకు కూడా నోరు అవుతుంది కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి.